దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో ఉన్నాం. ఇక్కడ శ్రీమతి రామాజీ ఎలిజబెత్ గారు స్థాపించినటువంటి బాలాజీ నిరాశ్రయుల గృహంలో మనం ఉన్నాం. మరి ముఖ్యంగా దీనులకు, అనాథలకు, పేదలకు, వృద్ధులకు చేస్తున్నటువంటి సేవ ఎంతో స్ఫూర్తిదాయకమైంది. ఇటువంటి సేవ చేయడానికి సంకల్ప బలం ఏమిటి చెప్పండమ్మా? ఎందుకు మీరు ఇలాంటి మానవత్వపు సేవలు చేస్తున్నారు? అసలు ఈ ప్రేరణ మీ ఇంట్లో ఎవరికైనా ఉందా చెప్పండి. అసలు ఇటువంటి సేవ చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలి వందనములు. మరి నా పేరు ఎలిజబెత్, నా భర్త పేరు కరుణాకర్. నేను పుట్టి పెరిగింది అనంతపూర్ డిస్టిక్లో పుట్టి అక్కడే పెరిగాను. తాడపత్రి మరి టౌన్లో ఉండాము. మరి మా తండ్రి గారు 1942లోనే మిలిటరీలో రెండవ ప్రపంచ యుద్ధంలోనే మరి సేవ చేసి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి నా తండ్రి గారికి జన్మించినటువంటి లాస్ట్ కూతురును నేను. మరి 5 మంది సంతానంలో నేను లాస్ట్ కూతురును. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు అంటే, మా నాన్న ఏందంటే నన్ను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ చేయాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి సేవ చేయాలనే ఆలోచన మా నాన్నకు ఉండింది. మరి నేను అది నెరవేర్చలేకపోయాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు 19 సంవత్సరాలకే మరి మ్యారేజ్ చేయడం జరిగింది కాబట్టి నేను చేయలేకపోయాను. మరి ఆ ఆలోచనతో నేను ముందుకు సాగుతున్నప్పుడు మరి నా పెళ్ళయిన తర్వాత కూడా నేను 1998లో మరి ఒక డాక్రా గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఆ డాక్రా గ్రూపులు పనిచేస్తున్నప్పుడు ఏపీఎస్ఎస్ నుండి ఒక గ్రూపులు చూడడానికి యాగప్ప అనే ఒక సార్ మా గ్రామంకి వచ్చాడు. ఆ సార్ వచ్చినప్పుడు మాతో మాట్లాడి మాతో కలిసి ఇక్కడ గ్రూపులన్నీ ఏర్పాటు చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మరి సార్ గారి ద్వారానే ఏపీఎస్ఎస్ తరఫున మా గ్రామంలో మరి కొన్ని డాక్రా గ్రూపులు ఏర్పాటు చేయించడం జరిగింది. అది చేయించడానికి ఆ గ్రామంలో కూడా మరి నా భర్త గారు, మా మామగారు ఒక గుర్తింపు పొందినటువంటి వారు కాబట్టి మా భర్త సేవకుడు, సేవ చేస్తూ సంఘంలో ఉండేవాడు. మరి అందరూ కూడా చాలామంది తెలుసు. ఆ విధంగా ఉన్నప్పుడు సార్ గారి ద్వారా మరి మేము గ్రూపులు ఏర్పాటు చేశాము. ఆ ఏర్పాటుతో ప్రకారము మరి ఒక ఆలోచన వచ్చింది మా ఇద్దరికి. ఎప్పుడు ఇది ఇట్లా చేస్తున్నాము, మనం ఏదన్నా ఒక సేవ చేయాలని ఒక ఆలోచన చేసినప్పుడు మరి అదే ఏపీఎస్ఎస్లో పనిచేస్తున్న ఒక స్టాఫ్ని అడిగి మరి మేము కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మేము పని చేయాలంటే ఎట్లా చేయాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలి అని ఒక ఆలోచనతో మరి సార్ గారితో కలిసి మాట్లాడినప్పుడు సార్ గారు మీరు కూడా ఒక ఎన్జిఓ మనం ఒక ఫామ్ చేసుకోవాలి, ఒక రిజిస్ట్రేషన్ ఉంటే నువ్వు మరి ఎక్కడైనా పని చేయగలగచ్చు అనే ఆలోచన చెప్పినప్పుడు ఓకే అని కరుణా మహిళా మండలి అని ఒక మహిళా మండలిని నేను రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక ఫామ్, ఒక బైలా తయారు చేసుకొని ఒక గ్రూప్ తయారు చేసుకొని కొంతమందితో కలిపి నేను ఒక మహిళా మండలిని తయారు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. కరుణ మహిళా మండలి ద్వారా ఎన్నో సేవలు చేయడం నిజంగా మీ కృషికి, మీ పట్టుదలకు అభినందనలు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించాలనే సంకల్ప బలం ఎంతో గొప్పది. మరి ఇప్పుడు కరుణ మహిళా మండలి ద్వారా ఇంకా ఎటువంటి సేవలు చేస్తున్నారో కాస్త వివరిస్తారా? మహిళా మండలి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మరి ఎంపీఎస్ఎస్లో
ఎంపీఎస్ఎస్ ద్వారా కూడా ఒక ఆర్సీఎం సంస్థలో కూడా నేను పనిచేశాను. ఆర్సీఎం సంస్థలో పని చైల్డ్ లేబర్ తరపున మరి మహిళా మోటివేటర్గా పనిచేస్తూ మరి సిస్టర్స్తో ఫాదర్స్తో కలిసి మరి మేము పల్లెలు అన్నీ తిరుగుతూ ఎక్కడైతే మరి బాల కార్మికులు ఉన్నారో అలాంటి వారి కోసము మేము సర్వే చేసి ఆ సర్వేలో వారిని గుర్తించి మరి 14 సంవత్సరాల వయసులోపు ఉన్న వారిని అందరినీ కూడా గుర్తించి వాళ్ళ కోసము లాంగ్ టర్ములు షార్ట్ టర్మ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళతో కలిసి పనిచేస్తూ నేను కూడా ఏదైనా స్వచ్ఛందంగా ముందుకెళ్ళి పనిచేయాలా అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు మేము మళ్ళీ కూర్చొని ఇద్దరము భార్యాభర్తలము మేము సంభాషించుకున్నాం. మన దగ్గర ఏం డబ్బు లేదు, ఎలా చేయాలని అన్నప్పుడు డబ్బు ఉంటేనే మనం సాయం చేయడం కాదు కానీ మంచి మనసుతో కూడా మనం ఏమైనా సాయం చేస్తూ ఆదరించవచ్చు ఎవరినైనా అని ఒక మంచి ఆలోచనతో దృఢ సంకల్పంతో మరి నేను కలిసి పనిచేస్తున్నప్పుడు రాజీవ్ విద్యా మిషన్ ద్వారా మరి మేము ఈ గవర్నమెంట్తో లింకప్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా మేము సర్వే చేసుకొని మరి ప్రొద్దుటూరు పట్టణంలో మరి ఆర్బీసీ అని ఒక క్యాంపు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ మేము షార్ట్ టర్మ్ క్యాంపు లాగా మా దగ్గర షార్ట్ టర్మ్ క్యాంపులు అంటే ఒక 6 నెలలు ఆ పిల్లల్ని మా దగ్గర ఉండి వాళ్ళకు స్కూల్ అంటే ఏంది అని ఒక అలవాటు చేసి తిరిగి మళ్ళీ వాళ్ళని స్కూళ్ళల్లో చేర్పించే క్యాంపులు ఏర్పాటు చేసుకొని అలా చేస్తూ మరి అట్లాంటి క్యాంపులు కూడా నేను ప్రొద్దుటూరు పట్టణంలో జరిపించడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా దాంతోపాటు మరి వాళ్ళది 14 సంవత్సరాల వరకే చైల్డ్ లేబర్ది 14 సంవత్సరాల అవతల 10 పాస్ అయిన వాళ్ళు ఇంటర్ పాస్ అయిన వాళ్లకు మరి రాజీవ్ విద్యా కిరణాలు అనేసి మేము కొన్ని కంప్యూటర్ కోర్సులు అది కూడా నేర్పించాలని ఒక మంచి ఆలోచనతో దానికి కూడా మేము గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఈ మహిళా మండలి ద్వారా మరి 22 కోర్సులు చేయించాను అనమాట. 22 బ్యాచ్లు చేయించాము. అంటే ఆ బ్యాచ్లో ఆషామాషిగా ఉండదు, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలా, మరి ఫింగర్ ప్రింట్ ఉండాలా. అలా చేస్తూ మేము 22 బ్యాచ్లు మరి నేను గవర్నమెంట్ లింకప్తో మరి కంప్యూటర్ కోర్సులు కూడా నేర్పించి వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తూ సర్టిఫికెట్తో పాటు కొంచెం వాళ్ళకు ఉపాధి కూడా కల్పించినాం. అంటే ఆ కోర్సుకు తగిన ఉపాధి కల్పించి మరి అలాంటి మా దగ్గర చేసుకునే ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఆర్బీసీలో చదివిన అబ్బాయిని మాతో చదివించి వానికి 10th క్లాస్ ఎగ్జామ్ రాపించి 10th పాస్ అయిన తర్వాత ఈరోజు కండక్టర్గా కూడా జాబ్ చేస్తున్నాడు ఆ పిల్లోడు. అది నాకు మా జీవితంలో చాలా గొప్ప సంతోషం అనమాట. ఎప్పుడు కనిపించిన అబ్బాయి మేడం మీ ద్వారా నేను జాబ్ చేసుకుంటున్నాను, నా ఫ్యామిలీ లక్షణంగా బతుకుతుందని చెప్తే నిజంగా నేను గర్వపడుతుంటా. నాకు అది ఒక సంతృప్తి అనమాట. అలాంటి పని కూడా చేశాను. ఈ కోర్సు చేసుకుంటూ చాలా మందికి ఉపాధి కల్పించినాం. స్త్రీలైతేమి పురుషులైతేనేమి బిడ్డ వాళ్ళు మరి కోర్సు నేర్చుకున్నాక చిన్న ఉపాధి వాళ్ళు చదివిన చదువుకు చిన్న ఉపాధితో కంప్యూటర్ కోర్సు నేర్చుకొని మరి బయట పోయి వేరే కంపెనీల్లో పనిచేయడం కూడా జరుగుతుంది. అలా కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా బాగుంది. మీరు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన సేవ ప్రశంసనీయం. మరి కరుణా మహిళా మండలి ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మేము చూస్తున్నాము ఈ బాలాజీ నిరాశ్రయుల వసతి గృహం. అంటే ఇది నిరాశ్రయులకు ఒక షెల్టర్గా ఉంది. ఇది ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు మొదలు పెట్టారు, ఆ వివరాలు కూడా మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? మరి నేను మహిళా మండలితో కాకుండా 2019లో మరి కూడా గవర్నమెంట్తో టైఅప్ అయ్యి నేను మున్సిపాలిటీ ద్వారా మరి నేను మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా మరి అక్కడ చిన్నపిల్లలకు చేశాను, మహిళా మండలిలో మరి యువకులకు చేశాను. ఇక్కడైతే నేను వృద్ధులకు
నిరాశ్రయులు అంటే యువకులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళకు పని చేయాలని ఒక ఆలోచన వచ్చింది. మరి నేను కూడా పని చేయాలి, ఒక హోమ్ నిర్మించాలని మాకు ఫస్ట్ నుంచి కూడా ఒక ఆలోచన ఉండింది. ఆ ఆలోచన ప్రకారము ఎట్లా చేయాలి, మాతో డబ్బు లేదు, మరి ఎలా చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇట్లా మున్సిపాలిటీలో మాత్రమే అర్బన్ ఏరియాలలో మాత్రమే ఇట్లా షెల్టర్స్ పెట్టుకోవచ్చు అని నేను విని ఆ విన్నదాన్ని గ్రహించుకొని నేను గవర్నమెంట్కు మెప్మా డిపార్ట్మెంట్కు అప్లై చేశాను. నాకు హోమ్ కావాలి పలాని ఏరియాలో, మరి మున్సిపాలిటీలో ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో ఇంతమంది ఉన్నారు, ఒక సర్వే చేసి ఆ సర్వే రిపోర్టు నేను మెప్మా డిపార్ట్మెంట్కి పంపించి ఆ మెప్మా డిపార్ట్మెంట్ నుండి కూడా నేను ఈ షెల్టర్ను శాంక్షన్ చేయించుకోవడానికి కొన్ని ప్రయాసాలు పడ్డాను. ఆ ప్రయాసాల నిమిత్తము మరి నేను ఇక్కడ ఒక ఆశ్రమాన్ని, ఇక్కడ ఒక హోమ్ను వెతుక్కొని మా మున్సిపాలిటీలో రెంటెడ్ బిల్డింగ్, మాకు మామూలుగా అయితే ఈ ఆశ్రమము గవర్నమెంట్ బిల్డింగ్లో నడిపించాలా, మాకు ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ మా మున్సిపాలిటీలో లేదు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఒక రెంటెడ్ హోమ్కు చాలా కష్టపడినాం. రెంటెడ్ హోమ్ ఇవ్వాలంటే మీరు ఎవరెవరినో తెచ్చి పెట్టుకుంటారు. ఆశ్రమం అంటే తాగుడోళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, మరి ముసలోళ్ళు ఉంటారు, గలీజ్ చేస్తారు, మేము ఇవ్వమని ప్రతి ఒక్కరు కూడా అలానే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అలాంటి సమయంలో మరి ఒక అన్న ముందుకొచ్చాడు. అలా 2019లో ఫిబ్రవరి 16వ తేదీ నేను కొంతమందిని సర్వే చేసిన వాళ్ళనందరినీ తెచ్చుకొని ఈ షెల్టర్ ఓపెన్ చేయడానికి కొంచెం కృషి చేసి జరిపించాను. నా పేరు సుబ్బమ్మ సార్. మేము మరాఠోళ్ళం. నా భర్త చనిపోయినాంచి ఆడ ఆసనంలో ఉంటే ఆడ గందరగోళం చేసి ఉంటే సార్ అమ్మ తరపున వచ్చి ఈడ చేరుకున్నాక మాకు తల్లిలాగా చూసుకునే సార్. అమ్మ ఏ గుడ్డ కానీ ఒక తిండి కానీ లోటు లేకుండా చేసింది మాకు. ఆ తల్లిని మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్. మాకు 2 చేతులైతే నమస్కారం చేయాలి మా అమ్మగారికి. వంట అమ్మగా పర్వాలేదు సార్, మాకు అందరూ బాగానే ఉన్నారు. ఇట్లా బాధపడి వచ్చినా సార్ నా భర్త చనిపోయినాంచి ఆ అప్ప ఏం ఆచి సంపాయలే, ఆ పింఛన్ లెక్కతోనే బతుకుతున్నాం. మాకు ఏం పర్వాలేదు సార్, మాకు తల్లిలా చూసుకుంటుంది. ఏమన్నా మాకు బాగా లేకుంటే డాక్టర్ల పిలువంపి చూపిస్తుంది, లేకుంటే మీరన్నా ఫోన్ అమ్మ సుబ్బమ్మ అని చెప్తా సార్. అమ్మ మాకు ఏ కొట్టకలేదు సార్, మా దేవుళ్ళలాగా చూసుకుంటుంది అమ్మ. ఇక్కడ మేము ఓపెన్ చేసిన తర్వాత మరి మేము ఎవరు చేయాలా, ఎవరిని ఇక్కడికి తెచ్చుకోవాలంటే ఇది నిరాశ్రయుల వసతి గృహం. నిరాశ్రయులు అంటే బస్సు, రైలు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం మేము ఇది గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి వాళ్ళు ఎట్లా వస్తారు అంటే బస్టాండ్లలో బస్సు మిస్ అయిన వాళ్ళు బస్టాండ్లలో పడుకుంటారు. రైలు మార్గంలో వెళ్ళే వాళ్ళు రైలు దిగిన తర్వాత పల్లెలకు వెళ్ళడానికి నైట్ ట్రైన్ దిగిన తర్వాత ఎలాంటి సౌకర్యం ఉండదు, బస్సు సౌకర్యం. అలాంటి వాళ్ళు కూడా ప్లాట్ఫారాల మీద పడుకుంటారు. అలాంటి వాళ్ళు ప్లాట్ఫారం మీద పడుకోకూడదు అని ఒక గవర్నమెంట్ ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం మేము ఇక్కడ నడుపుతున్నప్పుడు మేము నైటు సర్వే 9 తర్వాత రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, ప్లాట్ఫామ్ ఫుట్పాత్ల మీద ఎక్కడైతే ఎవరుంటారో వాళ్ళనందరినీ మేము సర్వే చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఎందుకు పడుకున్నారు అంటే మేము రైలు మిస్ అయింది, లేదు మేము ఈ టైంలో రైలు దిగినాము, మేము వెళ్ళిపోవడానికి మాకు ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాము. సరే మీరు ఇక్కడ ఉండొద్దు, మీకోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేసినాము, ఇక్కడికి రాండి అని చెప్పడం జరిగింది. అటు మేము చెప్పడం కాకుండా కొన్ని పాంప్లెట్లు కొట్టిస్తూ కొన్ని ఫ్లెక్సీలు మెయిన్లలో అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలు పెట్టించాం. ఏమని, ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, ఎవరైనా నిరాశ్రయులు మరి రైలు బస్సు మిస్ అయిన వాళ్ళు మా దగ్గరికి రావచ్చు అనేసి మేము అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలు పెట్టించాం. ఆ ఫ్లెక్సీలతో పాటు కొన్ని పాంప్లెట్లు కొట్టించాం. ఆ పాంప్లెట్లు మరి రైల్వే స్టేషన్లలో ఉన్న ఆర్పిఎఫ్లో వాళ్ళకు ఇవ్వడము. అంటే ఇక్కడ ఎవరైనా ఉంటే మేము కొంతసేపు అయితే తిరుగుతాం కదా నైట్ సర్వేలో, మేము వచ్చిన తర్వాత కూడా కొన్ని ట్రైన్లు వస్తాయి. ఇది మంచి ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. మా ఏరియా చుట్టూ సిమెంట్ ఫ్యాక్టరీలు, మరి థర్మల్ పవర్ ప్లాంట్ అవి ఉన్నాయన్నమాట. ప్రతి ట్రైన్ కూడా మా ఎర్రగుంట్ల స్టేషన్లో ప్రతి ట్రైన్ ఆగుతుంది. ఆగినప్పుడు మరి ప్రతి ప్రయాణికుడు కూడా ఇక్కడ ఆగిపోతారు. అట్లా ప్రయాణికులు ఆగిపోయినప్పుడు కూడా మేము ఏ టైం అంటే ఆ టైం ట్రైన్లు వస్తూ ఉంటాయి. 2 గంటలకు ఉంది నైటు, 2:30కు ఆ టైంలో ట్రైన్లు వస్తాయి, మేము వెళ్ళలేము కాబట్టి
ఆర్పిఎఫ్లకు అక్కడున్న ఎస్ఐలకు వాళ్ళకి చెప్పి పాంప్లెట్లు ఇచ్చి ఇట్లా ఎవరైనా ఉంటే మా ఆశ్రమానికి పంపించండి అని ఫస్ట్లో కొంచెం కష్టపడి మోటివేషన్ చేసేవాళ్ళు. అలా మోటివేషన్ చేస్తూ బస్ స్టాండ్లు అయితేమి, స్టేషన్లు అయితేమి, మరి పోలీస్ స్టేషన్లు అయితేనేమి పోలీస్ వాళ్ళకు కూడా తెలియజేసినప్పుడు వాళ్ళు నైట్ డ్యూటీ తిరుగుతుంటారు కదా, అందుకోసం వాళ్ళకు కూడా తెలిసి ఇక్కడ ఆశ్రమం ఉంది అనేసి వాళ్ళకి తెలియజేస్తాం. నా పేరు అంజన. నేను చదివింది MBA చదివినాను. నేను పిల్లప్పటి నుంచి ప్రొద్దుటూరులోనే ఉన్నాను. నా నేటివ్ ప్లేస్ ప్రొద్దుటూరే. నేను డిగ్రీ చదివేటప్పుడు అమ్మ చనిపోయింది. తర్వాత MBA కంప్లీట్ అయ్యి స్కూల్లో టీచర్గా జాబ్ చేసేటప్పుడు నాన్న చనిపోయినాడు. నాన్న చనిపోయిన వెంటనే పిన్ని చిల్లంకూరులో ఉన్నది, పిన్నినే పిలిచిపోయింది. పిన్ని పిలిచిపోయి ఒక 6 నెలల కల్లా నాకు మ్యారేజ్ చేసినారు. అతను ఉండేది మాత్రం వాళ్ళది నేటివ్ ప్లేస్ మాత్రం పులివెందుల దగ్గర పల్లె. అతను ఉండేది హైదరాబాద్లో పటాన్ చెరువు దగ్గర ఉన్నాడు. అతను ఏదో MSM ఫార్మాస్యూటికల్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. అతన్ని పెళ్లి చేసుకున్నాక అతను చాలా హింసించినారు, కొట్టినారు, తన్నినారు, ఇదంతా కాల్చినారు, చెంప అంతా కాల్చి ఎట్లా అంటే అట్లా చేసినారు. ఒక రూమ్లో పెట్టి నన్ను వారం రోజులు బంధించినారు. అంతా చేసి లాస్ట్కులా ఏమన్నా అంటే ఆ పాపకు నిమ్హాన్స్మా హాస్పిటల్ మెంటల్ ఉందని డైవర్స్ ఇచ్చినాడు. ఆ డైవర్స్ ఇస్తానే పిన్ని వాళ్ళు కూడా కొట్టి అంతా నన్ను హింసించి ఇంట్లో నుంచి వద్దని బయటికి దొబ్బినారు. బయటికి దొబ్బేసరికి ఇంకా పోలీస్ వాళ్ళు SI సారు సదాశివయ్య సారు ఆ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఎరుగుంట్లలో బాలాజీ నిలాశ్రయుల ఆశ్రమానికి పిలుచుకొచ్చినారు. ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉండి దాదాపు 7 సంవత్సరాలంతా అయింది. 7 సంవత్సరాలు అయింది. వచ్చేటప్పుడు కట్టు బట్టలతో చేతిలో సర్టిఫికెట్లు తప్ప ఏమీ లేవు. అట్లా వచ్చినా కానీ 7 సంవత్సరాలు అయింది కానీ ఒక్కసారి కూడా పిన్ని వాళ్ళు కానీ ఒక్కరు వచ్చి చూడలే. బంధువులు ఉండారు, బంధువులు తొక్కి నిక్కి చూడలే. ఇట్లా నాన్న సైడ్ బంధువులు ఉండారు, వాళ్ళు రాలేదు. ఇట్లా అమ్మ సైడ్ బంధువులు ఎవరు రాలే. పిన్ని వాళ్ళైతే వద్దే వద్దు, నువ్వు సచ్చినా పుణ్యమే, మాకు వద్దే వద్దు, నువ్వు వస్తే మా పిల్లలకు పెళ్ళి కావని నన్ను హింసించి కొట్టి 7 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళు ఒక్కసారి కూడా తొక్కి నిక్కి చూడలే, అసలు రాలే. అప్పటి నుంచి నాకు అన్ని హాస్పిటల్ పోవాలన్న ట్యాబ్లెట్లకు మేడమే డబ్బులు, వీళ్ళే డబ్బులు ఇస్తారు. అనాథాశ్రమంలో తాత వాళ్ళు హాస్పిటల్ పోవాలనే వీళ్ళే డబ్బులు ఇస్తారు. ఏదైనా ఆరోగ్యం బాగాలేకుంటే వీళ్ళే రా అంజనమ్మ వచ్చి కూర్చొని మాట్లాడుదులా అనేసి. ఉదయం పూట నాకైతే చాలా మత్తుగా ఉంటుంది అన్నమాట. మత్తుగా ఉంటుంది, అసలు లేనికే కుదరదు. వెనకాల బ్యాక్ పెయిన్ అయితే నొప్పిగా ఉంటుంది. అయినా కానీ వచ్చి ఇలా కూర్చుందిరా అంజనమ్మ, టీ తాగుదురా అని కూర్చోబెట్టి టీ తాపిస్తారు వీళ్ళే అవ్వ వాళ్ళు. మేడం అయితే హాస్పిటల్ పో అని ప్రతి నెల మంత్లీ పోయి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటాను. అంత బాగా చూడడం మాత్రం బాగా చూసారు. ఇక్కడ తాత వాళ్ళు, అవ్వ వాళ్ళు, మేడమ్స్ అందరు బాగా చూసారు నన్ను. 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. ఒక్కరు కూడా బంధువులు ఉండారే కానీ ఏ దానికి రాలే. అసలుకు ఈయనే వీళ్ళకాన్నే ఉండాను, చూసుకుంటూ ఉండారు. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం మెరుగైంది. డాక్టర్లు కూడా ఏమన్నాయంటే మా ఆరోగ్యం మెరుగైంది, నిలబడినావులే, జయించినావులే అని అనేసరికి సంతోషం వేసింది. ఎందుకంటే 7 సంవత్సరాలు అయింది నేను ఇక్కడ ఉండబట్టి. ఇంత మేలు చేసినారు వీళ్ళు క్వారంటైన్ వాళ్ళు. నేను వచ్చి కట్టుబట్టలతో వచ్చిన, నాకంటూ ఏం లేదు, నా పరిస్థితి ఇది అని చెప్పేసేసిన అప్పుడే నేను. నాకంటే వీళ్ళందరూ వచ్చి అది అంజన ఇది అంజన, వీళ్ళ అవ్వ వాళ్ళ కోసం అయితే వాళ్ళ కొడుకులు వాళ్ళ వాళ్ళందరూ వస్తారు. నా కోసం ఒక్కరూ రారు, ఉండారే కానీ బంధువులు ఒక్కరూ రారు, చూసిపోరు. ఎట్లుంది మా ఈ పాప, ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఏముంది ఆ పాప కాడ డబ్బులు ఏమన్నా ఉన్నాయా, బట్టలు ఏమన్నా కట్టుకుంటుందా, ఎట్లుంది, ఏ పరిస్థితి ఎట్లుంది, ఆడపిల్లని అని కొంచెం కూడా వాళ్ళకి ఆలోచనే లేదు. 7 సంవత్సరాలు అయింది నేను ఈయనే ఉండా, వీళ్ళే అన్నీ చూసుకుంటున్నారు. కనీసం మీరన్నా నాకు చోటు ఇచ్చినారు. ఇది లేని వాళ్ళు ఎంతోమంది, అయినా కానీ నాకు కనీసం మీరన్నా చోటు ఇచ్చినా నాకు అదే సంతోషం వేసింది. చూడు, ఇది లేకోకుండా ఎంతోమంది రోడ్ల మీద తిరిగి అనాథలు అయ్యి పాడైపోయి నాశనం అయిపోయి చనిపోయే వాళ్ళు ఉండారు. అట్లా కాకుండా ఏదో కనీసం నీడ ఇచ్చి ఒక గూటిలో పెట్టి ఏదో ఆరోగ్యం బాగా చెప్పి ఏదో ఒక నిలబెడతాలే అని ఇప్పుడు నిలబడాలి, ఏదో పైన బతుకు తెరువు చూసుకోవాలి అని ఒక ఆలోచన కలుగుతుంది. ఒకప్పుడు అంటే ఆరోగ్యం బాగాలేదు అని ఆలోచన ఉన్నది. ఇప్పుడు ఆ ఆరోగ్యం బాగా అయింది అనేసరికి ఇప్పుడు బతకాలి, నిలబడాలి, ఏదో ఒక దారిన మనం
నలుగురిలో సమాజంలో మనం ఎవరంటే మనకు ఒక గుర్తింపు ఉండాలి, మనం సమాజంలో నలుగురితో పాటు ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది. వీళ్ళందరికీ మరి మేము ఈ ప్రాజెక్టు ప్రపోజల్ చేసినప్పుడు 5 సంవత్సరాలు గవర్నమెంట్ మాకు ఒక ప్రాజెక్టు లాగా ఇచ్చింది ఈ ప్రోగ్రామ్. 5 సంవత్సరాల వరకు దీనికి రెంట్ ఇస్తుంది. మరి మున్సిపాలిటీ నుండి జనరల్ ఫండ్ నుండి ఫుడ్కి ఇవ్వాలని మేము వాళ్ళతో మేము అనుబంధం చేసుకుంటాం. ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్, ఇవ్వాలి జనరల్ ఫండ్ నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని. దాని ప్రకారము మరి మెప్మా డిపార్ట్మెంటు రెంటు, ఇక్కడ మేనేజ్మెంటు, అంటే మాతో ఒక మేనేజరు 3 కేర్టేకర్లు ఉంటారు ఇక్కడ. ఈ నలుగురికి కూడా మరి మెప్మా డిపార్ట్మెంట్ నుండే మాకు గౌరవేతనం వచ్చేది. మరి గౌరవేతనమేది ఎక్కువైతే కాదు, తక్కువ మోతాదులో గౌరవేతనం వచ్చేది. ఆ గౌరవేతనంతో పాటు ఫుడ్కి కూడా ఇవ్వాలన్నప్పుడు కొద్ది రోజులు మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుండి కూడా మాకు ఫుడ్కు సప్లై చేసినారు. అంటే ఫుడ్ ఇవ్వడానికి డబ్బులు శాంక్షన్ చేయించేవాళ్ళు. రాంగారంగ కొద్ది రోజుల తర్వాత మరి అవి కూడా మాకు బర్ధనగా ఉంది. అలాంటి సమయంలో మరి 1 సంవత్సరం అంతా కూడా మేము మంచిగానే జరిగేసి మళ్ళా ఉండంగా మాకు కొంచెం ఇబ్బంది. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు మంచిగా ప్రయాణికులు ఓకే, మరి కొంతమంది బెగ్గర్స్ వస్తారు, కొంతమంది ఫ్యామిలీలను వదిలిపెట్టి వచ్చే వాళ్ళు ఉంటారు. బెగ్గర్స్ మరి నైట్ పడుకుంటారు, ఉదయము ఆ ట్రైన్లలోనో బస్ స్టాండ్లలోనో స్టేషన్లలోనో వాళ్ళు బెగ్గింగ్ చేసుకోవడానికి వెళ్తారు. మరి కొంతమంది ఫ్యామిలీలతో ఇబ్బందులు పడి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసము మాకు నిర్వహణ చాలా కష్టంగానే ఉంది. కష్టంగా ఉందంటే మరి వాళ్ళకు 2-3 పూట్ల మేము తిండి పెట్టాలా. మరి వాళ్ళు కట్టుబట్టలతో వచ్చే వాళ్ళు ఉంటారు. వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు అన్నీ సమకూర్చాలంటే కూడా మాకు కొంత ఖర్చుతో కూడిన ప్రయాస, చాలా ఇబ్బందులు కూడా పడాల్సిన సమయం వస్తుంది. ఎంత ఇబ్బంది పడినా ఒక్కొక్కసారి మరి మూసేద్దామా షెల్టర్ అనిపిస్తుంది. కానీ వీళ్ళను వదిలి నేను ఉండలేకపోతున్నా. ఎంత పని ఉన్నా ఎక్కడున్నా కూడా వీళ్ళ దగ్గరికి రావాలా, వీళ్ళతో నా బాధలు సాధకలు పంచుకోవాలా, వాళ్ళ బాధలు నేను వినాలని ఒక ఆలోచన మాత్రం నాకు ఉంటుంది. నా పేరు జనార్దన్, మాది ఖమ్మం డిస్టిక్ తెలంగాణ. అయితే నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. వస్తున్నాం పోతున్నాం. 7-8 సంవత్సరాలు అయింది ఇది ఫామ్ స్టార్ట్ అయిపోయి. నాకు 2 పిల్లలు, మగపిల్లలే, ఆడపిల్లలు లేరు చూడటానికి. మిస్సెస్ లేదు, మాకు భార్య అనే లేదు. మాకు మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఆదరణ అనేది లేక నేను ఈ సెంటర్లలో వస్తూ పోతూ ఉన్నాను అనమాట. ఇక్కడ అమ్మ ఆదరణ బాగుంది. విన్నారు కదండి శ్రీమతి రామాజీ ఎలిజబెత్ గారి మనోగతాలు. వారి సేవ సమాజానికి ఎంతో ఆదర్శం. వారి సేవా జీవితంలోని అనుభవాలు చాలా స్ఫూర్తినిస్తున్నాయి. మన హృదయాలను చైతన్య దిశగా ప్రేరేపిస్తున్నాయి. ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు సేవలు చేస్తున్న ఎలిజబెత్ గారు చెప్పే మరిన్ని విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం.